యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకొస్తోంది ఈ ప్రాజెక్టు. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి చైర్మన్గా ఆనంద్ మహీంద్రాతో పాటు చాలా మంది ఇండస్ట్రియలిస్టులు, హయ్యర్ అఫీషియల్స్ పాల్గొన్నారు. సో త్వరలోనే తెలంగాణ స్కిల్ హబ్గా మారుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్న అడుగులే దానికి సాక్ష్యం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకొని ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగం కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలనే అందులో భాగస్వాములుగా చేసి అక్కడ స్టూడెంట్ సెలక్షన్స్ నుంచి క్యాంపస్ నిర్వహణ వరకు అక్కడ ఏ సిలబస్తో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనో కూడా ఇండస్ట్రియలిస్టులే నిర్ణయించే విధంగా ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ వైపు నుంచి ఛాన్సలర్గా కాకుండా ఈరోజు చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్రా ఆటోమొబైల్ గ్రూప్స్ చైర్మన్ని మనం పర్సనల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి వారిని ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఉండేటట్టు ఒప్పించినాం. ఇది పోటీ ప్రపంచం. సత్తా ఉన్నవారే నెగ్గుకు రాగలరు, గెలవగలరు, నిలవగలరు. ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారు. బట్ వారికి సరైన స్కిల్స్ లేకపోవడంతో మళ్ళీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకే ప్రస్తుతం మార్కెట్కి అవసరమైన స్కిల్స్ ఏంటో వాటిపై మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ సాధించే సత్తాను పెంచనున్నారు. నిజానికి ఈ స్కిల్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్. ఇప్పటికే ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు 150 ఎకరాల భూమిని కేటాయించారు. 100 కోట్ల నిధులను కూడా అందించేందుకు నిర్ణయించారు. అంతేకాదు ఈ దసరా నుంచి ఇది మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్గా శ్రీనివాస సి రాజు ఉన్నారు. ఇప్పటికే 6 కోర్సులను కూడా డిజైన్ చేశారు. మొత్తం 140 కంపెనీలు ఇందులో ఇంప్లీడ్ అవుతున్నాయి. ఈ కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను స్టార్ట్ చేయనున్నారు. వీటిల్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎస్బీఐ, నాక్, డాక్టర్ రెడ్డీస్, టీవీఏ, అదానీ, సిఐ లాంటి సంస్థలు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ బోర్డు మీటింగ్లో డిసైడ్ చేశారు. అంతేకాదు యూనివర్సిటీ కంప్లీట్ మెయింటెనెన్స్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రియలిస్టులను రిక్వెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. పబ్లిక్ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. ఇది ఇండిపెండెంట్గా పనిచేయనుంది. 3 నుంచి 4 ఏళ్ల డిగ్రీ కోర్సులతో పాటు 3 నుంచి 4 నెలల వ్యవధి నుంచి ఏడాది పాటు డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇయర్లో 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వెరీ సూన్ ఈ నెంబర్ను 20,000కు తీసుకువెళ్లాలనేది ప్లాన్. ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, ఇలా ప్రతి ఒక్క రంగంలో కోర్సు ఉంటుంది. ఈ కోర్సులో ఆ రంగంలో ప్రముఖంగా కంపెనీలతో అవగాహన ఒప్పందం ఉంటుంది. అంటే స్కిల్ నేర్చుకుంటే చాలు, జాబ్ గ్యారంటీ అన్నమాట. నిజానికి ఈ యూనివర్సిటీ ఏర్పాటు అటు యువతకు, ఇటు ఇండస్ట్రీస్కు విన్-విన్ సిట్యువేషన్ లాంటిది. ఎందుకంటే ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణంగా వారు ట్రైనింగ్ అండ్ సిలబస్ను డిజైన్ చేసుకోవచ్చు. డిమాండ్ ఉన్న రంగాలపైనే ఫస్ట్ ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫార్మాలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నందున ఆ తరహా కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మరి స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన మాత్రమే జరిగింది. మరి ఇప్పటికిప్పుడు క్యాంపస్ ఎలా? దీనికి సొల్యూషన్ ఏంటి? అయితే టెంపరీగా కొన్ని క్యాంపస్లను సెలెక్ట్ చేసి అందులో క్లాసులను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ క్యాంపస్, నాక్ క్యాంపస్, ఇలా కొన్నిటిని శాటిలైట్ క్యాంపస్లుగా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఈ విజయదశమికి కోర్సులు ప్రారంభం కావడం ఖాయం. ఫస్ట్ బ్యాచ్కు సంబంధించిన క్లాసులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మొత్తానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి త్వరలోనే దేశానికి కావాల్సిన స్కిల్డ్ ఎంప్లాయీస్ తయారు కానున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.